ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామనగూడెంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్ దగ్గర నీటి మట్టం గంట గంటకు ప్రమాదకరంగా మారుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం రామన్నగూడెం వద్ద గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతూ 3వ ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. నీటి ఉధృతి ఏ మాత్రం తగ్గకపోవడంతో నదీ పరివాహక ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉన్నారు. గోదావరి నది పరిస్థితి తీవ్రత దృష్ట్యా జిల్లా యంత్రాంగం, స్థానిక అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లయితే చాలా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎవ్వరూ కూడా గోదావరి వైపు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేశారు అధికారులు. మరోవైపు ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ దగ్గర 85 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. అలాగే తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ 59 గేట్లు ఓపెన్ చేశారు. దీంతో సుమారు 12,60,300 క్యూసెక్ల వరద నీరు దిగువకు వదులుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాజేడు మండలం టేకులగూడెం దగ్గర రహదారిపైకి వరద ప్రవాహం అనేది వచ్చి చేరింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్కు రాకపోకలు నిలిచిపోయాయి.